గ్లోబల్ విజన్ అద్భుతం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతంపై సీఎం కు అధిష్టానం ప్రశంసలు. ఢిల్లీలో ఖర్గే ప్రియాంక గాంధీని కలిసిన రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినరు, ప్రియాంక గాంధీని కలిసిండ్రు. సో గ్లోబల్ విజన్ ఏదైతే ఉందో ఫ్యూచర్ సిటీ గురించి ఆ సమ్మిట్ కూడా అంతా మంచిగా అయింది, ఆలోచన కూడా కరెక్ట్ గా చేసిండ్రు అని చెప్పి ప్రియాంక గాంధీ అయితే రేవంత్ రెడ్డి గారికి ప్రశంసలు చేసిండట. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజన్ అద్భుతం ఉందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం అభినందించింది. బుధవారం సాయంత్రం న్యూఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖార్గే, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని వారి నివాసంలో గురువారం స్వయంగా కలిశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విషయాలను వాళ్ళందరూ కూడా చర్చించి మరి తెలంగాణను ఏదైతే ఈ ఫ్యూచర్ సిటీ ఉందో తెలంగాణను ఇంకా డెవలప్ చేసే దిశగా తెలంగాణ ప్రపంచం అంతా కూడా తెలంగాణ సైడ్, హైదరాబాద్ సైడ్ చూసే దిశగా మారబోతుంది. 2047 వరకు కూడా తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా అసలు ఫ్యూచర్ సిటీని ఇక్కడ చూస్తారు. ఏఐ కానివ్వండి, దాంట్లో మొత్తం 8 జోన్స్ లో డివైడ్ చేసిండ్రు. అదంతా కూడా వస్తే లండన్, టోకియో, సింగపూర్, దుబాయ్ వీటన్నిటికన్నా కూడా మనదే టాప్ ప్లేస్ అవుతుంది. ఆలోచన చాలా బాగుందని చెప్పి కూడా ప్రియాంక గాంధీ గారు చెప్పిండ్రు. మరి నిజంగా ఈ ఫ్యూచర్ సిటీ అనేది రేవంత్ రెడ్డి గారు అనుకున్నట్లు ఆల్రెడీ ఆ ఫ్యూచర్ సిటీ ఎట్లుంటది ఏందనేది కూడా మనం చూసినాం. మరి నిజంగా అదే ఫ్యూచర్ సిటీ 100% గా సక్సెస్ అయితే ఈ రోజు గత 10 ఏళ్ల ముందు తెలంగాణ ఎట్లుండే, ఈ రోజు తెలంగాణ ఎట్లుండదో ఒకసారి ఆలోచించుకోండి. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు విజన్ 2047 ఆలోచించి చేస్తే ఇప్పుడున్న తెలంగాణ, ఫ్యూచర్ లో ఉండే తెలంగాణ ఎట్లుంటది అనేది ఒకసారి మీరు ఆలోచించి కామెంట్ రూపకంలో తెలపండి.